హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్వి బుటిక్ మదనపల్లి. నేను మీ శివాని అండి. ఈరోజు అయితే లోడింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ముందుగా అయితే బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి నెక్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా నెక్ అయితే కట్ చేయకండి, కట్ చేసి వేయడం అంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి నెక్ కట్ చేయకుండా ఇలా అయితే బ్యాక్ పార్ట్కి డ్రాయింగ్ అయితే నెక్ వేసుకోండి. దాని మీద పైపింగ్ చూడండి, నేను పైపింగ్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. చూసారా? ఇప్పుడైతే మనము ఇలా లైనింగ్కి అయితే ఫస్ట్ పైపింగ్ అనేది అటాచ్ ఇవ్వాలండి. ముందుగా అయితే మనము పాదం పైకి ఎత్తుకొని మెల్లిగా అయితే ఆల్రెడీ మనము పైపింగ్ వేసుకున్నప్పుడు ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు మీదనే ఇప్పుడైతే మనం నెక్ డ్రాయింగ్ వేసుకున్నాం కదా, ఆ డ్రాయింగ్ చుట్టూ కూడా మనము ఇలా థ్రెడ్ పైపింగ్ పెట్టి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. చూసారా? వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే నెక్ మొత్తం కూడా కుట్టేసుకోవాలి. చూసారా? మనం ముందే వేసుకున్న కుట్టు మీదనే అయితే ఇప్పుడు ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. నేనైతే థ్రెడ్ పైపింగ్ డబల్ పాదంతోనే వేస్తానండి. దీనికి కూడా ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. అది ఎలా వేయాలో, డబల్ పాదంతో పైపింగ్ ఎలా వేయాలో నేనైతే ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే చూడండి, నెక్ అయితే చుట్టూ పైపింగ్ అయితే ఇలా వేసేసుకోవాలి. చూసారా? ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అంతా వదులుకొని మనమైతే కట్ చేసుకోవాలి. అలాగే నేనైతే ఇక్కడ నడుము దగ్గర కూడా పైపింగ్ వేద్దాం అనుకున్నానండి. చూసారు కదా? ఇప్పుడైతే నడుము దగ్గర పైపింగ్ పైకి ఖర్చు అనేది కిందికి పెట్టి నడుము దగ్గర కూడా ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. చూసారు కదా? ఇప్పుడు కట్ చేసేసుకొని చూసారు కదా? ఇప్పుడైతే ఈ లైనింగ్ ఒరిజినల్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. చూసారా? ఇది ఒరిజినల్ పీస్ అన్నమాట. ఇది పైకి కిందికి చూసుకోవాలన్నమాట. మనకి పై వైపుకి మాత్రమే లైనింగ్ పెట్టి కుట్టయితే వేసుకోవాలి. చూసారా? ఇప్పుడు నేను పైపింగ్ అనేది కిందికి పెట్టేసి ఫస్ట్ ఒరిజినల్ పైకి, దాని మీద పైపింగ్ లోపలికి పడేలా చూసుకొని, చూసారా, ఇలాగా పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. అంతకన్నా ముందు ఒకసారి నీట్గా ఇలా చెక్ చేసుకోండి. బ్లౌజ్ మొత్తం నీట్గా సర్దుకొని ఇప్పుడైతే ఒక పిన్నులు తీసుకొని, ఎందుకంటే ఇది జారే క్లాత్ కాబట్టి ఇలా పిన్నులు తీసుకొని పిన్నులు అయితే పెట్టేసేయాలి. షోల్డర్ల దగ్గర, అలాగే కింద నెక్ దగ్గర అయితే ఇలా పిన్నులు పెట్టేసుకోవాలి. ఎందుకంటే పీస్ కదలకుండా ఉండడం కోసం. ఇలా పెట్టుకున్నాక మనం ఆల్రెడీ పైపింగ్కి కుట్టేసాం కదా, సేమ్ ఆ కుట్టు మీదకే మళ్ళీ మనము కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. చూసారా? ఇలా నీట్గా కుట్టు మీదనే కుట్టు వేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ కూడా ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. రౌండ్ తిరిగే చోట మాత్రం కొంచెం నెమ్మదిగా వేయండి. చూసారా? ఇలా వేసుకున్న తర్వాత అలాగే నడుము దగ్గర కూడా సేమ్ అలానే అయితే ఒక కుట్టు వేసుకోవాలి. చూసారా? ఇలా నడుము దగ్గర కూడా కుట్టు అనేది వేసేసుకోవాలి. కొంచెం కొంచెం సర్దుకుంటూ నీట్గా ఎక్కడ కూడా మడతలు రాకుండా ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా కింద, అది మొత్తం కూడాను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి.
ఎందుకంటే అలా టక్స్ ఇవ్వడం వల్ల క్లాత్ అనేది ఫ్రీగా తిరుగుతుందన్నమాట. ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్ కూడా ఒక పావించు నేను మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఇలా ఒక పావించ్ అంతా వదులుకొని పీసు చుట్టూరా కూడా కట్ చేసుకోవాలి. ఇలా నెక్ మొత్తం కూడా ఒక పావించు వదిలేసి చుట్టూ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ కూడా క్రాస్గా ఇవ్వాలండి, స్ట్రైట్గా కాకుండా. అది కూడా మనము కుట్టేసుకున్నామే దాని మీదకు పోకుండా కుట్టుకి యువతల వైపుకే టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా టక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తిరగదిప్పుకోవాలి. చూసారా, ఇలా హ్యాండ్ లోపలికి పెట్టి ఇలా బయటకైతే తిరగదిప్పేసుకోవాలి. ఇలా నీట్గా తిప్పుకునేసి ఇప్పుడైతే పైపింగ్ ఎలా వచ్చిందో చూద్దాం. చూసారా, పైపింగ్ అయితే నీట్గా వచ్చిందండి, చాలా సన్నగా నీట్గా వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం ఒకసారి చేత్తో ఇలా నీట్గా తీసేసుకోవాలి. చుట్టూ కూడా ఇలా ఒకసారి నీట్గా తీసుకున్న తర్వాత ఒక పావించు, అంటే ఇప్పుడు పాదం ఉంటుంది కదండి, సింగిల్ పాదం అంతా తీసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా చూడండి, చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక పాదం మందంతో ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. చుట్టూరా కూడా నెక్ చుట్టూ కూడాను ఇలా అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి. చూసారా, అలాగే నడుము దగ్గర కూడా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఒక పాదం మందంతో అయితే వేయాలి. సో చూసారు కదా, లోడింగ్ పద్ధతిలో పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలాగన పైపింగ్ వేస్తే నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. సో చూసారు కదా, బ్లౌజ్ మొత్తానికి కూడా పైపింగేనండి లుక్ ఇచ్చేది. సో ఈ పైపింగ్ నీట్గా ఇలా వేసుకోండి. సో చూసారు కదండి, పైపింగ్ నీట్గా వచ్చిందని. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఆ వీడియో పోస్ట్ చేసేది చూస్తాను. థ్యాంక్ యూ.